మనకు ఎవరైనా స్నేహం గురించి తలుచుకోవాలి, పురాణాల్లో గొప్పగా చెప్పుకోవాలి అంటే గనకండి కృష్ణుడి జీవిత కథల్లో చాలా దొరుకుతాయండి మనకి. అందులో ద్రౌపది కృష్ణది కూడా చాలా మంచి స్నేహం అండి వాళ్ళిద్దరిది. వాళ్ళిద్దరూ రక్త సంబంధం లేకపోయినా వారిది అత్యంత పవిత్రమైన లోతైన స్నేహబంధం వాళ్ళది. కృష్ణుడు ఆమెను సఖి అని పిలిచేవాళ్ళు. సఖి అంటే స్నేహితురాలు అని అర్థం. ఆమె ఆయనను అచంచలమైన భక్తితో చూసేది. ఆవిడ కూడా ద్రౌపది కూడా సఖ అని పిలిచేది. సఖి సఖ అని ఇద్దరినొకరినొకరు సంబోధించుకునేవారు. ఒకానొక రోజు కృష్ణుడి కాలికి దెబ్బ తగులుతుంది. అప్పుడు సుభద్ర కూడా పక్కనే ఉంటుంది, కృష్ణుడి చెల్లెలు కూడా. అయితే అయ్యో కృష్ణుడికి దెబ్బ తలగానే అన్నయ్యకు దెబ్బ తగిలింది, ఏదైనా ఘాటం తేవాలి అని వెతకడానికి లోపలికి వెళ్తుంది. కానీ ద్రౌపది పక్కనే ఉంటుంది. ఎంబటే తన చీర కొంగును చించేసి రక్తం పోతుందని చెప్పి కడుతుంది. అప్పుడు కృష్ణుడు చాలా సంతోషిస్తాడనమాట. అప్పుడు ఆమెకు ఒక మాట ఇస్తాడు. ఆమె ప్రేమను ఆప్యాయతను చూసి చాలా మురిసిపోయి, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నన్ను అడుగు, నేను చేస్తాను తప్పకుండా అని ఆమెకు వాగ్దానం ఇస్తాడు. వాళ్ళిద్దరిది అసలు చిన్నప్పటి నుంచి బాల స్నేహం వాళ్ళది. వారి బంధము ప్రేమానురాగాలు, పరస్పర గౌరవము, రక్షణతో కూడుకున్నది. ఇది కేవలం రక్త సంబంధం కాదు, ఆత్మబంధం. అప్పుడు ఒకసారి అదే మనకు తెలిసిందే కదా, ద్రౌపదికి వస్త్రహరణం జరిగినప్పుడు కృష్ణుడు ఆమెను రక్షించడం ఈ బంధానికి గొప్ప ఉదాహరణ. ఇది వారి మధ్య ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది. ద్రౌపది కృష్ణ అని కూడా ద్రౌపది కృష్ణ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆమె నల్లని శరీరం మరియు ఆమె విష్ణువుతో ఉన్న అనుబంధం వల్ల కూడా ఈ పేరు వచ్చింది. ఆమెను పాంచాల దేశపు యువరాణి కాబట్టి పాంచాలి అని, యజ్ఞం నుండి జన్మించింది కాబట్టి యజ్ఞసేని అని కూడా పిలుస్తారు ద్రౌపదిని. ద్రౌపది మహాభారతంలో చాలా కీలక పాత్ర పోషించింది. ఆమె పాండవుల భార్యగా, కురు సామ్రాజ్యపు మహారాణిగా ఉంటుంది. ఈ బంధం కృష్ణ ద్రౌపది ఇద్దరి ఉన్న బంధము సన్నిహిత్యము మహాభారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది భక్తి, స్నేహం మరియు రక్షణకు ప్రతీక. ఎంత చెప్పుకున్నా ఈ స్నేహానికి అసలు తక్కువేనండి. వాళ్ళిద్దరిది చాలా పవిత్రమైన స్నేహం వాళ్ళిద్దరిది.